నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల పంచమి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. చైత్ర శుక్ల పంచమి తిథిని లక్ష్మీ పంచమి అనే పేరుతో జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ లక్ష్మీ పంచమికి ఉన్నటువంటి విశిష్టతను పరిశీలించినట్లయితే, శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు కాబట్టి దీన్ని లక్ష్మీ పంచమి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే సర్వ సంపదలు కలుగుతాయని, ధనకనక వస్తువాహన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది. అందుకే ఈరోజు గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఏర్పాటు చేసి, ఆ ఎరుపు రంగు వస్త్రం మీద బంగారు ఆభరణాలను వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి చిత్రపటాన్ని ఉంచాలి. ఆ ధనలక్ష్మీదేవి చిత్రపటానికి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి, లేదా తెలుపు రంగు వస్త్రాలు ధరించి, లేదా గులాబీ రంగు వస్త్రాలు ధరించి పూజ చేయాలి. పూజ చేసే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం మల్లెపూల మాల అలంకరించి లక్ష్మీదేవికి జాజి పూలతో పూజ చేయాలి. అలాగే అమ్మవారికి గంధం రాసిన మారేడు దళాలతో, గులాబీ పూలతో కూడా పూజ చేయాలి. కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తరం చదవాలి. లక్ష్మీదేవి ప్రీతి కోసం తామరవత్తులతో దీపారాధన చేయాలి. అలాగే లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వట్టి వేళ్ళు కలిపిన నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయండి. సహజంగా పాదరస లక్ష్మీదేవిని ఇంట్లో ఏర్పాటు చేసుకుని శ్రీ సూక్తం చదువుతూ ఆవు పాలతో రోజు అభిషేకం చేస్తే లక్ష్మీదేవి కాలి అందెలు గల్లు గల్లుమని ఇంట్లో ఆనంద తాండవం చేస్తుంది. ఎవరైనా పాదరస లక్ష్మీదేవి విగ్రహం ఇంట్లో ఉంచుకున్న వాళ్ళు ఈరోజు వట్టి వేళ్ళు కలిపిన నీళ్లతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేస్తే లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే శంఖం ఇంట్లో ఉన్నవాళ్ళు శంఖజలంతో అభిషేకం చేస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. శంఖంలో నీళ్లు పోసి ఆ నీళ్లలో కొన్ని పుష్పాలు వేసి, పుష్పాలు కలిపిన శంఖజలంతో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయడం ద్వారా కార్యసిద్ధిని పొందవచ్చు. అలాగే లక్ష్మీదేవి ప్రీతి కోసం అరటిపండు ముక్కలు, వడపప్పు, పానకం, ఆవు పాలతో చేసిన పొంగలి నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరించాలి. లక్ష్మీ పంచమి సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలకండి. అలాగే ఈ రోజుకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈరోజు హయవ్రతము ఆచరిస్తే సకల సంపదలు కలుగుతాయని ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పారు. హయవ్రతము ఆచరించలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా హయగ్రీవుడిని పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. హయగ్రీవుడి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయటం, తెల్లటి పదార్థాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా విశేషంగా హయగ్రీవుడి అనుగ్రహానికి పాత్రులై ధనప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. విద్యారంగంలో విద్యార్థులు మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. అలాగే ఈ చైత్ర శుక్ల పంచమి తిథికి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఈరోజు నాగదేవతలకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందుకే ఈరోజు దేవాలయంలో ఉన్నటువంటి నాగదేవతల విగ్రహాల దగ్గరకు వెళ్ళి ఆ నాగదేవతల విగ్రహాలకి పసుపు కుంకుమల బొట్లు పెట్టి ఆ నాగదేవతల విగ్రహాలకి ఆవు పాలతో అభిషేకం చేయటం ద్వారా, నాగదేవతల విగ్రహాలకి పాలు నైవేద్యంగా సమర్పించడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. సకల నాగదోషాలు, సర్పదోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అలాగే ఈరోజు నాగదేవతల విగ్రహాలకు దేవాలయంలో పత్తితో తయారు చేయబడిన వస్త్రాన్ని అలంకరించడం ద్వారా కూడా ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. దేవాలయంలో పుట్టలు ఉన్నట్లయితే ఆ పుట్టలో పాలు పోయటం ద్వారా కూడా సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. పుట్ట దగ్గర చలిమిడి, చిమ్మిలి నైవేద్యం పెట్టడం ద్వారా నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. కాబట్టి లక్ష్మీ పంచమి సందర్భంగా లక్ష్మీదేవిని పూజించండి. అలాగే హయగ్రీవుడిని ఆరాధన చేయండి. నాగదేవతలకు ప్రియమైన రోజు కాబట్టి నాగదేవతల విగ్రహాలకు పూజ చేయండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన చైత్ర శుక్ల షష్ఠి తిథి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. రాముడి దగ్గర అజ్ఞానం లేదు. రాముడిని ఆశ్రయించిన వారికి అజ్ఞానం రాదు. ఎందుకంటే సూర్యుడికి రాత్రి తెలియదు, రాముడికి అజ్ఞానం తెలియదు అన్నాడు. ఏమి ఉపమానం చెప్పాడో చూడండి. అత్యద్భుతమైన ఉపమానం మహానుభావుడు. అది రాము సచ్చిదానంద దినేశ నహితక మోఘ నిశా అవలేశ సహజ ప్రకాశ రూపు భగవాన నహితక పుని విజ్ఞాను బిహాన. కనుక రాముడు ఏమీ తెలియకుండా అజ్ఞాని వలె ప్రవర్తించాడు అనుకోవడం మన అజ్ఞానం సుమా. రాముడు సర్వజ్ఞుడు, ఆయన సచ్చిదానంద ఘనుడు. అదే నీ గజ్జన్మలో తెలియజేశాడు. ఆయన సీతావియోగంతో బాధపడుతున్నట్టు వెళ్ళాడు. నువ్వు కనబడితే ఏం చేశాడు?
అమ్మా నమస్కారం చేశాడు, పోల్చాడే లేదా అంటే అన్ని తెలిసినవాడే. అది లీలా రచన మాత్రమే తప్ప అది అజ్ఞానానికి సంకేతము కాదు, అది లీలయే. కనుక రాముడి దగ్గర అజ్ఞానం ఉండదు, రాముడి దగ్గర అహంకారం కానీ అభిమానం కానీ హర్షశోకాలు కానీ ఉండవు. హర్షశోకాలు, జ్ఞాన అజ్ఞానాలు, అహంకార అభిమానాలు బద్ధులైన జీవులకుంటాయి, బ్రహ్మమునకుండవు. రాముడు బ్రహ్మము సుమ అని ప్రారంభిస్తూ బిన్ను పద్ చల్లగిస్తున్నగి బిన్ను కానా కర్ర బిన్న కర్మ కర్రగి బిధినానా ఆనన రహిత సకల రసభోగి వినువాని బకతా బడజోగి. ఇది పూర్తిగా శ్వేతాశ్వత ఉపనిషత్తులోని వాక్యములు యథాతథంగా చెప్పేశాడు తులసీదాస్. ఏమనంటే ఆ రాముడు భ్రమభంజకుడు, జీవుడు భ్రమంలో తిరిగేవాడు. రాముడు ఆద్యంతరహితుడు, వేదాలు కూడా ఆయన ఊహించపొగడేయే తప్ప అవి నిర్దేశించి చెప్పలేకపోయాయి. అతడు పాదాలు లేకుండానే నడుస్తాడు, చెవులు లేకుండానే వింటాడు, చేతులు లేకుండానే పనులు చేస్తాడు, కళ్ళు లేకుండానే అన్నీ చూస్తాడు. అది సశృణోత్యకర్ణ పశ్యతి అచక్షు అని ఉపనిషత్తు చెప్పిన మాటలని చెప్పాడు ఇక్కడ. ఆయన నోరు లేని గొప్ప వక్త, శరీరం లేకుండానే అందరినీ ముట్టుకోగలడు, ఆయన కన్నులు లేని ద్రష్ట. అంటే అర్థం ఏమిటి? ఇంద్రియాలు ఉంటే కానీ మనం ఏం పని చేయలేం. ఆయనకి ఇంద్రియాపేక్ష లేనివాడు, సర్వశక్తులు ఆయనవే. ఇది తెలుసుకో. జహి ఇమి గావగి భేద బుధు జాగి ధరగి ముని జాన్ సొయ్యి దశరథ సుతు భగత హితు కోసలపతి భగవాన్. మొత్తం రామతత్వాన్ని ఎలా చెప్పాడో మహానుభావుడు పరిశీలించాడు ఇక్కడ. అందుకే రామచంద్రమూర్తి వేదములచే స్తుతించబడేవాడు, మునులకు జేయమైన వాడు. జ్ఞానులైన వారికి జేయం ఎవరు? బ్రహ్మము. ఆ పరమాత్మ భక్తుల హితం కలిగించడం కోసం దశరథపుత్రుడై వచ్చాడు. కనుక ఆయన దశరథపుత్రుడిగా రావడం దేనికి? లోకక్షేమానికి. కనుక పరమేశ్వరుడు దేనికి అంటని వాడైనప్పటికీ కూడా జన్మాద్యస్య యతః అన్నట్లుగా ఆయన వలన ఈ సృష్టి జరుగుతున్నది అని మనం లీలా భాషలో మాట్లాడినప్పుడు సృష్టిస్థిరీకారకుడైన భగవానుడు ధర్మాన్ని ఉద్ధరించడానికి తను అవతరిస్తాడు. అది ధర్మోద్ధరణ అనేది ఒక మిష. అసలైన మిష భక్తుల్ని కటాక్షించడం, భక్తుల్ని అనుగ్రహించడమే ఆయన చరిత్రకి పరమార్థము. కానీ దశరథపుత్రుడిగా ఎందుకు వచ్చాడు ఆయన? ఒక్క మాటలో భక్తులను ఉద్ధరించడానికి. నువ్వు రామ భక్తుడివేనా? అయితే నీకోసం కూడా వచ్చాడు. అప్పుడు వచ్చాడు కనుక చెప్పుకోవడానికి నీకు కథ ఉంది, తలంచుకోవడానికి కథ మిగిలింది, తలంచి తరించిపోవడానికి రామాయణం మిగిలింది. కానీ మన కోసం వచ్చాడు. ఈ రహస్యం పట్టుకున్నాడు త్యాగయ్య. ఎవరికై అవతారమెత్తితువో అంటూ అడుగుతాడు. ఆలము సేయుటక అయోధ్య పాలన సేయుటక. ఎందుకు వచ్చావయ్యవు? ఆలం అంటే యుద్ధం. ఆలము సేయుటక అయోధ్య పాలన సేయుటక. దేనికొచ్చో? శతరాగరత్నమాలిక చే పూజించు త్యాగరాజుని బ్రోచుటక. అది అన్నాడు ఇక్కడ. నువ్వు అవతరిస్తేనే కదా రేపొద్దున త్యాగరాజు అనేవాడు పుట్టి నన్ను కీర్తించాలి. మరి వాడు కీర్తించాలంటే నాకు స్టోరీ ఉండాలిగా, నాకు స్టోరీ ఉండాలంటే నేను అవతరించాలిగా అని ఆనాడు అవతరించావు నా కోసం అన్నట్ట. అది అనుకోవాలండి. అంత స్వార్థం ఉంటేనే గొప్ప భక్తుడు అవుతాడు. అందుకే నాథ దర్హి నర తనకి హేతు ముగి సమజూహి కహకు వృషకేతు ఉమా బచన సుని పరము బినీత రామకథా పరిప్రీతి పునీత అని ఇంకా చాలా విస్తారంగా చెప్పాడు. రామతత్వం అండి ఇది. రామతత్వ ప్రతిపాదన అంటే బ్రహ్మమును, నిర్గుణ బ్రహ్మమును తెలియుట ఎలాంటిదో ఉపాసనలో సగుణ బ్రహ్మని గ్రహించుట కూడా అటువంటిదే. ఈ రెండు బ్రహ్మమనే ఎరుకతో ఆరాధించాలి. కానీ సగుణ బ్రహ్మముగా వచ్చిన పరమాత్మని ఒక దేవతగానో మానవుడిగానో కాకుండా బ్రహ్మభావనతో భావించు, తెలుసుకో అని మనకు చెప్తూ ఇప్పుడు రామ రహస్య విశేషం చెప్తున్నాడు. ఓ భవానీ, ఇక్కడంతా శివుడు చెప్పినట్టే. సునుసుభు కథా భవానీ రామచరిత మానస బిమల్ కహా భుసుండి బఖాని సునా బేహక నాయక గరుడు. ఇది కాకభుసుండి అనే పక్షిరాజు గరుత్మంతుడికి చెప్పినటువంటి రామాయణం అంటున్నాడు శివుడు. అంటే ఈయన వాళ్ళ దగ్గర విన్నాడా? అంటే ఆయన దగ్గర విని కాకభూషణుడు చెప్పాట. నా దగ్గర విని ఆయన చెప్పాడు, అది నీకు చెప్తున్నాను. అది మానస సరస్సు తీరంలో చెప్పాడు. అందుకే అక్కడ చెప్పిన కదా రామచరిత మానసం. మానస సరస్సు తీరంలో చెప్పాడు కనుక ఇది రామచరిత మానసం అనిపించుకుంటుంది. పైగా రామజననానికి ఒకటి కారణం కాదు, చాలా కారణాలు ఉన్నాయి. సొయి జస్ గాయి భగత్ భవ తరహి కృపా సింధు జనహిత్ తన్ ధరహి రామజన్మకే హేతు అనేకా. రామజన్మకి హేతువులు అనేకం. పరమ విచిత్ర ఏకతే ఏక. అందులో ఒకదాన్ని మించి ఒకటి ఆశ్చర్యంగా ఉంటుంది సుమా కారణాలు చూస్తే. అంటే ఒక మహాత్ముడు అవతరించిన వెనకాల వేల కారణాలు ఉంటాయి. ఇన్ని కారణాలు వెనక్కి పెట్టుకుని వస్తాడు ఒక అవతారం. పైగా ఆ కారణాలు కూడా ఒక అవతారానికే అనేక కారణాలు ఉంటాయి. అవతారం అనేక కల్పాల్లో వచ్చినప్పుడు ఇంకా అనేక కారణాలు పెరుగుతాయి. ప్రతి కారణం కూడా అద్భుతంగా ఉంటుంది సుమా. జై విజయులు
ద్వారపాలకులు వాళ్ళే రావణ కుంభకర్ణులని చాలామందికి తెలుసు. ఇది ఒక కల్పన నాటి కథ. మరొక కల్పంలో మరొకరు ఇలా మారుతూ ఉంటారు సుమా. ఒక కల్పంలో అదితి కశ్యపులు కౌశల్య దశరథులయ్యారు. ఒక కల్పంలో శతరూప స్వయంభూ మనువు వారు ఉభయులు కౌశల్య దశరథులయ్యారు. అంటే కౌశల్య దశరథులు కావాలంటే ఆ స్థాయి వాళ్ళే కావాలి, మామూలు వారు కారు. ఇలా కల్పభేదాలు బట్టి మారుతూ ఉంటాయి సుమా. అలాగే రాముడు అవతరించడానికి రకరకాల శాపాలు కారణాలు, రకరకాల వృత్తాంతాలు కూడా కారణాలుగా చెప్తూ ఉంటారు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది, ఒక సంఘటన జరిగిందంటే తప్పకుండా వెనక ఒక కారణం ఉంటుంది. అది మనమైనా రాముడైనా. ఇక్కడ ఆలోచించవలసిన రహస్యం ఉందండి శ్రద్ధగా. రాముడు అవతరించడానికి వెనకాల శాపకారణాలు ఉన్నాయి. ఆ శాపకారణాలకు సంబంధించిన కథ ఇప్పుడు చెప్పబోతున్నాడు. ఈ కథ చాలా రసరమ్యమైనటువంటి కథ. నారద మహర్షి శాపం చేత కూడా విష్ణువు రాముడయ్యాడు అన్నాడు. ఈ మాట శివుడు అనగానే పార్వతీదేవి పట్టుకుంది. అరే, నారదుడు గొప్ప జ్ఞాని కదా, ఆయన ఎలా శపించాడు అంటే గొప్ప మాట చెప్తున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. పార్వతి, సృష్టిలో ఎవడూ జ్ఞాని కాడు, ఎవడూ మూర్ఖుడు కాడు. ఆ రామచంద్రుని సంకల్పానుసారంగానే అంతా నడుస్తూ ఉంటుంది. ఆ సంకల్పానుసారంగానే జ్ఞానికి కూడా వికారం కలుగుతుంది. తెలుసుకో, ఆయన సంకల్పం, ఆయన కూడా చేయదలుచుకుంటాడు, దానికి కానీ ఎవరినో ప్రేరణ చేస్తాడు. అందుకే గిజిగాని గూడిలా అల్లుకుంటాయి ఈ కారణాలన్నీ. స్పష్టంగా ఎవడు తేల్చలేడు సుమా. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు బుధవారం. నాగ ఆరాధన అనేటువంటిది ఈ రోజున తప్పనిసరిగా ఆచరించేటువంటి సంప్రదాయం ఉంది. నాగుల యొక్క ఆరాధన ప్రాచీన కాలం నుంచి కూడా మనకు కనిపిస్తుంది. నాగుల చవితి నాడు పుట్ట నిండా పాలు పోసేటువంటి సాంప్రదాయమే కాదు, మిగతా రోజుల్లో కూడాను నాగుల్ని గనక ఆరాధన చేసినట్లయితే కాలసర్పదోష ప్రభావం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాదు, సుబ్రహ్మణ్యోం అంటూ ప్రతి ఒక్కరూ కూడాను 11 సార్లు గనక మనసు నిండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని తలుచుకొని గనక ధ్యానించినట్లయితే ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణాకటాక్ష వీక్షణాల వలన కుజకేతుగ్రస్త ప్రభావం నుంచి మానవుడు బయల్పడి అనుకున్న పనులు అనుకున్నట్టు నెరవేరటమే కాదు, వివాహాది శుభకార్యాల్లో సంభవించేటువంటి అనేక చిక్కుల నుంచి కూడాను బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. వివాహం ఆలస్యంగా కావటం, సంతానం కలగకపోవటం, వీటన్నిటి యొక్క నివారణ కోసం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన ఎంతగానో మనకు సహకరిస్తుంది. సర్ప పూజ చేయటం వల్ల కాలసర్పదోష ప్రభావం నుంచి బయల్పడటానికి కూడాను మనకి ఎంతగానో అవకాశం ఉంటుంది అని చెప్పేసి శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఈ రోజున నాగ ఆరాధనకు అద్వితీయమైనటువంటి ప్రభావం ఉంటుంది అంటోంది శాస్త్రం. కాబట్టి ఈ రోజున పుట్ట దగ్గరకు వెళ్ళి ఆవు పాలను సమర్పించడంతో పాటు దూరంగా నిలబడి కొబ్బరికాయను కొట్టి పుట్టమన్ను తీసుకొని మీరు అలంకరణగా బొట్టు పెట్టుకోవటం వలన అనేక దుష్కర్మల నుంచి బయల్పడి నాగ సంబంధమైనటువంటి దోషాల నుంచి కూడాను మీరు విముక్తులై ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది అంటోంది శాస్త్రం. అంతేకాదు, ఈ రోజున ఎవరికైనా సరే తెలుపు రంగు కలిగినటువంటి తువ్వాలు కనీసం అంటే నూతన వస్త్రాన్ని బ్రహ్మచారులకు మీరు దానంగా కూడాను ఇవ్వటం వలన ఆ యొక్క బాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని మీకు ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. ఇంత గొప్ప విశ్లేషణలో దాగిన పరమార్థం ఏంటంటే, ప్రతి వాళ్ళు పూజ చేయటమే కాదు, దానికి సంబంధించిన దానాదులు కూడాను నిర్వహించాలి అంటోంది శాస్త్రం. మనకి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మోపిదేవి ఆలయంలో కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అర్చనలు అద్వితీయంగా నిర్వహిస్తూ ఉంటారు. అక్కడ కూడాను
ఆ స్వామికి పొట్ట నిండా పాలు పోసి అనుగ్రహాన్ని సాధింపజేసుకునేటువంటి తత్వం కూడా నేటికి కలుగుతోంది. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. ఆపదాపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శుభకృన్నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం బుధవారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:28. తిథి పంచమి సాయంకాలం 6:02 వరకు, నక్షత్రం రోహిణి సాయంకాలం 7:40 వరకు, వర్జం ఉదయం 10:40 నుంచి 12:27 వరకు, మరల వర్జం రాత్రి 1:58 నుంచి 3:46 వరకు, దుర్ముహూర్తం ఉదయం 11:51 నుంచి 12:40 వరకు, అమృతకాలం సాయంకాలం 4:06 నుంచి 5:53 వరకు, రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శ్రీ పంచమి. మనకు మాఘమాసంలో శ్రీ పంచమి వస్తుంది. ఇది ఒకటి కాదు. మనం మతాంతరంలో సరస్వతీ పూజ, లక్ష్మీ పూజ చేసుకోవడానికి ఈ శ్రీ పంచమిని వినియోగించుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు నాగ పూజ చేయడం ప్రత్యేకం. అలాగనే శ్వేతవరాహ కల్పాది కూడా ఉంది. శ్వేతవరాహ కల్పాది ఉన్నందువలన మనం పితృదేవతారాధన చేయడం ద్వారా మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. నేటి ఆణిముత్యాలు. ఎవరికి లభించవలసిన అవకాశాలు వారికి లభిస్తాయి. కృష్ణ పరమాత్మని పట్టుకుని వెడుతున్నటువంటి వసుదేవుడికి యమునా నది త్రోవ విడిచిపెట్టేసింది. ఆ యమునా నదిని దాటి ఆవలి ఒడ్డుకి వెడితే నందవ్రజం ఉంటుంది. ఆ నందవ్రజంలో యశోదాదేవికి అప్పుడే జన్మించింది యోగమాయ. కానీ ఆడపిల్ల పుట్టిందన్న విషయం ప్రసవించినటువంటి యశోదకి తెలియదు, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలియదు. ఆవిడ గాఢ నిద్రలో ఉంది. అసలే ఆవిడ యోగమాయ. తీసుకెళ్ళాడు. ఈ పిల్లవాణ్ణి యశోద పక్కన పడుకోబెట్టాడు. ఆ పిల్లని తీసుకున్నాడు, గుండెల మీద వేసుకున్నాడు. మళ్ళీ తిరిగి వచ్చాడు. నారాయణ నారాయణి ఇద్దరు అభేదం. మళ్ళీ యమున త్రోవిచ్చేసింది. ఆ యమున దాటి ఈవలకు వచ్చాడు. అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఒక్కొక్క కక్ష్య దాటుకుంటూ వచ్చేస్తున్నాడు. తిన్నగా కారాగారం దగ్గరికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళాడు. ఆడపిల్లని తీసుకెళ్ళి దేవకీదేవి దగ్గర పడుకోబెట్టాడు. మళ్ళీ తలుపులన్నీ మూసుకున్నాయి. ఇనప గొలుసులు పడిపోయాయి. తాళం కప్పలు పడిపోయాయి. తాను వచ్చి కూర్చున్నాడు. బంధనములు మాత్రం తనని తగులుకోలేదు. ఆ ఇనప గొలుసులు మాత్రం ఊడిపోయినవి అలాగే ఉండిపోయాయి. పదముల సంఖ్యల నిడుకొని మదితలచుచు చూరచుతుడు ముందరివోలెన్ గుదురు కల రీతి దేహము కదిలించుచు నూరకుండే గురువరతంబున్. తన కాళ్ళకి చేతులకి సంఖ్యళ్ళు పడకపోతే తానే సంఖ్యళ్ళు వేసుకుని భయపడిపోతున్నవాడిలా నటిస్తూ లోపల అసలు శ్రీమన్నారాయణుడు కొడుకుగా పుట్టాడన్న సంతోషంతో కూర్చున్నాడు. కొడుకు పుడితే వెంటనే గోవుల్ని దానం చెయ్యాలి.
బంగారు చెంబు దానం చెయ్యాలి, బ్రాహ్మణులకు వస్త్రాలు దానం చెయ్యాలి. ఇవేవీ చెయ్యలేకపోయాడు కాబట్టి వెంటనే ఆనందరసాబ్ధిమగ్నుండై, స్నానము చేయక రామిని ఆనందరసాబ్ధిమగ్నుండై, విప్రులకును ధేనువులను 10,000 మానసికముగా ధారబోసె మరి ఇచ్చుటకున్. మానసికంగా 10,000 గోవుల్ని బ్రాహ్మణులకు దానం చేసేశాడు. నేను బయటికి వచ్చాక యథార్థమైనటువంటి దానం చేస్తానని సంకల్పం చేసి 10,000 గోవుల్ని మానసికంగా ధారబోసి ఇనప గొలుసులు సంకెళ్ళు తన శరీరానికి వేసుకుని కూర్చున్నాడు. ఇక్కడికి వచ్చింది ఆడపిల్ల, అక్కడ మగపిల్లవాడు కృష్ణ పరమాత్మ నందవ్రజానికి చేరిపోయాడు. ఇందులో తాత్వికమైనటువంటి విశేషం ఉంటుంది. పుట్టినది దేవకీ వసుదేవులకి కారాగారంలో పుట్టాడు. ఎప్పుడు పుట్టాడు? శ్రావణ మాసంలో పుట్టాడు. అర్ధరాత్రి వేళ పుట్టాడు. ఎందుకు అలా పుట్టాలి? కటిక చీకటి అంటాం. చీకటికి ఉండేటటువంటి లక్షణం దొంగకి తేడా తెలియదు. ఏది సత్యమో ఏది అసత్యమో మనకి అర్థం కాదు. చీకటి పోవాలి అంటే, ఏది సత్యమో తెలియాలి అంటే దీపం రావాలి. దీపం పట్టుకొస్తే తెలుస్తుంది. ఆ జ్యోతిస్వరూపంగా, ఆ దీపస్వరూపంగా అజ్ఞానాన్ని పోగొట్టి మీ అందరికీ జ్ఞానం ఇవ్వడానికి జగద్గురువుగా వచ్చాను అని చెప్పడం కోసమే అర్ధరాత్రి వేళ ఆవిర్భవించాడు. అందుకే శ్రావణ మాసంలో అష్టమి నాటి అర్ధరాత్రి కరచరణాదులతో కూడుకున్న కృష్ణ పరమాత్మ ఆవిర్భవిస్తారు. అక్కడ నుంచి 6 నెలలు లెక్క పెట్టండి. శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజము, కార్తీకము, మార్గశీర్షము, పుష్యము, మాఘము, మళ్ళీ 6 నెలలు అయ్యేటప్పటికీ చతుర్దశి నాడు బహుళపక్షంలో అర్ధరాత్రి వేళ 12 గంటలకి కరచరణాదులు లేని శివలింగం ఆవిర్భవిస్తుంది. అది జ్యోతిర్లింగము. ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్పాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై. జ్యోతిర్లింగం ఆవిర్భవించి చీకటిని పోగొడుతుంది. అంటే 6 నెలలకు ఒకసారి జ్యోతిస్వరూపంగా భగవానుడు వస్తాడు. అందులో జ్యోతిస్వరూపంగా వచ్చి అజ్ఞానాన్ని పోగొట్టి సమస్త మానవాళిని ఉద్ధరించడానికి ప్రస్థానత్రయంలో ఒకటైనటువంటి భగవద్గీతని మనకందరికీ అందించాడు. అందుకే అర్ధరాత్రి వేళ వస్తాడు. ఆయన యమునా నదిని దాటి నందవ్రజానికి వెళ్ళిపోతాడు. మధురానగరం అంటే మధురమైనటువంటి కోరికలతో ఉండేటటువంటి మనస్సు. ఆ మనస్సుకు పరిపాలకుడు కామస్వరూపుడైనటువంటి కంసుడు. అందుకే కిందటి జన్మలో కాలనేమి. అటువంటి కంసుడు పరిపాలిస్తున్న చోట, కోర్కెలు ఉన్న చోట, కామం ఉన్న చోట రాముడు ఉండడు, కృష్ణుడు ఉండడు. అందుకే యమున దాటి నందవ్రజానికి వెళ్ళిపోతాడు. నందుడు అంటే ఎప్పుడూ ఆనందముగా ఉండువాడు. నందుడు అంటే మోక్షానందం. యశోద అంటే ముక్తికాంత. గోపికలందరూ ఋషులు. అక్కడ ఉన్నటువంటి గోవులు ఉపనిషత్తులు. అందుకే నందవ్రజానికి వెళ్ళిపోతాడు. నందుడి దగ్గర ఉంటాడు. ఒకవేళ మళ్ళీ కృష్ణుడు తిరిగి మధురానగరానికి వస్తే కంసుడు ఉండడు. కృష్ణుడు మధురకు వచ్చాడు అంటే కంసుడు మరణిస్తాడు. కంసుడో కృష్ణుడో ఎవరో ఒకరే ఉంటారు. కంసుడు పరిపాలిస్తున్న మధురలో ఉండాలనుకుంటున్నావా, కృష్ణుడు పరిపాలిస్తున్న మధురలో ఉండాలనుకుంటున్నావా? నీ ఇష్టం. నీ మనసుకి కృష్ణుణ్ణి అధిపతిని చేస్తే తరిస్తావు, మనసుకి కంసుణ్ణి అధిపతిని చేస్తే పాడవుతావు. ఎలా ఉండాలి అన్నది మన ఇష్టం. యమున కృష్ణుణ్ణి గుండెల మీద పెట్టుకున్నా, తల మీద పెట్టుకున్నా దారిచ్చేస్తుంది. ఎవరు యమున? ఆమె సూర్యపుత్రి, సూర్యుని యొక్క కుమార్తె. యమునా నది ఒక విశేషమైన లక్షణం. గంగ ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది. అందుకే గంగ ఉత్తర దిక్కున పుడుతుంది. దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తూ కాశీపట్టణం దగ్గరికి వచ్చేటప్పటికి గంగ మళ్ళీ వెనక్కి తిరిగి ఉత్తర దిక్కుకు ఎడుతుంది. ఉత్తర దిక్కున మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుడు ఉంటాడు దక్షిణామూర్తిగా. ఆయన వైపు తిరిగింది కాబట్టి మనం ఎన్నో జన్మలుగా పుట్టడం, దక్షిణ దిక్కున ఉన్నటువంటి శ్మశానానికి వెళ్ళడం, ఇక ఆఖరిసారి శరీరం శ్మశానానికి వెళ్ళి ఇక పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందాడు అని గుర్తేమిటంటే మనిషి ఉత్తరాభిముఖుడు అవుతాడు. అంటే శివభక్తి తత్పరుడై, శివభక్తి అంటే విష్ణుభక్తి అని కూడా, అటువైపుకి తిరిగి భగవంతుడి వైపు ఆభిముఖ్యం పొందుతాడు. అందుకే కాశీగంగా అంటారు. అన్నీ గంగలే. మరి కాశీలో ఉన్న గంగయే కాశీగంగా అనడానికి కారణం, ప్రత్యేకమైన కారణం ఏమి అంటే అక్కడ ఉత్తరాభిముఖంగా తిరగడం. యమున ముందుకు వెడుతుంది కానీ వెనక్కి రాదు. ఎందుకని? ఆమెకి తండ్రి గారి పోలిక. సూర్యుడు
ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయాల్లో కాలస్వరూపంగా జీవుల యొక్క ఆయుర్దాయాన్ని తినేస్తాడు. అలాగే యమున ముందుకు వెళ్ళిపోతుంది. అందుకే యమున కాలస్వరూపం. కాలస్వరూపంలో యమున ముందుకు వెళ్ళిపోతుంటే యమధర్మరాజు గారు ఏ కాలంలో ఏ రోజున ఏ సమయంలో ఎవరి ఉసురు తీయాలో వాళ్ళ ఉసురు తీస్తాడు. ఆ యముడు సూర్యభగవానుడి యొక్క కొడుకు. అందుకే తండ్రి, కొడుకు, కూతురు ముగ్గురు కాలస్వరూపంగా ఉంటారు. అటువంటి యమున ఎవరికి త్రోవ ఇవ్వదు. కాలాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ ఎవరు కృష్ణుణ్ణి తల మీద పెట్టుకున్నారో, గుండెల మీద పెట్టుకున్నారో, అంటే దాని ఉద్దేశ్యం హృదయమునందు కృష్ణుడికి స్థానం ఇచ్చారో, శిరస్సు బుద్ధి ఎందు కృష్ణుణ్ణి ఉంచుకున్నాడో వాడు కాలాన్ని దాటిపోతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఇంతకుముందు ఎప్పుడూ దుర్యోధనుడు చూడలేదు. జన్మలో కూడా చూడలేదు. వాడు ఎక్కడా చూడలేదు. హస్తినాపురంలో కూడా చూడలేదు. అంత అద్భుతంగా ఉంది. హస్తినాపురంలో కూడా చూడలేదు. అందుచేత ఆ సభలోని వింతలను చూసి దుర్యోధనుడు ఆశ్చర్యపోయాడు, ఎంతో సంతోషించాడు. అక్కడ ఒక చోట స్ఫటికమణలో పొదగిన స్థలం ఉంది. దుర్యోధనుడు అక్కడికి వచ్చాడు. ఆ ప్రదేశాన్ని చూసి ఇక్కడ నీళ్లు ఉన్నాయి కనుక పంచె తడవకూడదు అనుకొని పంచె పైకెత్తి పూర్తి పైకెత్తి కట్టాడు. పైకెత్తి కట్టి చెప్పులు ఉంటాయి కదా, ఆ చెప్పులు అక్కడ వదిలి మెల్లగా అనుకుంటూ పైకెత్తి కట్టుకొని నడిచాడు. కానీ అది ఇట్లా కాలు పెట్టాడు అంటే నీళ్ళని. కానీ దుర్యోధనుడు ఊహించినట్లుగా అక్కడ నీరు లేదు. జారాడు. ఇట్లా దుర్యోధనుడు భ్రాంతి చెందాడు. చిచి, నా బుద్ధి పొరపాటు చెందింది, ఇక్కడ నీళ్ళే లేవు అని మళ్ళీ పంచెను దింపి మళ్ళీ చెప్పులు వేసుకొని, చెప్పులంటే మహా చెప్పులు బాగుంటాయిలేండి, ఆ చెప్పులు బంగారుతో చేసినటువంటి చెప్పులు, అందు పొరపాటు అయిపోయింది నా బుద్ధి, ఇలా జరిగింది ఏంటి, ఇక్కడ నీళ్ళే లేవు అనుకున్నాడు. ఇంత పని చేశా నేను అని. ఈ ఘటనతో దుర్యోధనుడి మనస్సు అదోలాగా అయిపోయింది. ఇక అతడికి అక్కడ ఉండాలని అనిపించలేదు. కానీ ఆ సభను చూడాలనిపించింది. ఇంకా కొంచెం సభ ఉంది, పూర్తి చూడలేదు. మామ వెళ్ళిపోదామా? ఎక్కడ వెళ్తావు? ఎదురుగా ఉండేదాన్ని కూడా చూసుకొని పోదాం, అక్కడ కూడా ఉపారి చుట్టుకొని వెళదాం అని. అంత ఆకర్షణీయమైనటువంటి సభ అది. ఒక అంకణానికి వెళ్ళి ఇంకొక అంకణము చూడాలనిపిస్తుంది. ఒక అంకణానికన్నా ఇంకొక అంకణం అద్భుతంగా ఉంది. అంటే ఒక వరాండా కన్నా ఇంకొక వరాండా బాగుంది అన్నట్టు. ఒక సభ కన్నా ఒక హాల్ కన్నా ఇంకొక హాల్ బాగుంది. చిత్రమైనటువంటి హాళ్ళు ఉన్నాయి అక్కడ. అదంతా ఆకర్షణీయమైనటువంటి ఒక సభ. ఆ సభ మోహింపజేస్తుంది. అక్కడ వదిలేసి పోవటానికి ఇష్టపడరు ఎవరు కూడా. అది ఆ సభలో తిప్పుతూనే ఉంటుంది. ఎటు తిప్పినా తిప్పుతూనే ఉంటుంది. ఇంకా కొత్త కొత్త కనపడుతూనే ఉంటాయి. ఆ మనస్సు ఎవరికి బయటికి వెళ్ళనివ్వదు. దుర్యోధనుడు దాని వైభవానికి మనస్సులో బాధపడుతూ, కడుపులో మంట పట్టుకుంటూ, కడుపులో హింసపడుతూ, నానా అవస్థ పడుతూ, గుండె మీద బరువైతూ, దాని అందాన్ని చూస్తూ తిరుగుతున్నాడు. అంటే ఇటువంటిది నాకు లేదే అని. ఒక చోటుకు వెళ్ళి అక్కడేం చేశాడు, ఉన్నాయనుకొని దిగాడు కదా, ఇది లేదు కదా దానిలాగే అని టక్కని పెట్టాడు. కటక్కని కింద పడిపోయాడు. బుడారాని కింద పడిపోయారు. అందుకు మనస్సులోనే దుఃఖించాడు. కింద పడి చాలా నీళ్ళు అయిపోయింది, ఇంత తడిచిపోయింది, చాలా సిగ్గుపడ్డాడు అని అంటూ అక్కడ ఒకపారి చూశాడు. ఎవరు లేరా అని పాపం నీళ్ళంతా సరి చేసుకొని ఎక్కడ ఎవరు లేరని తెలుసుకొని కొద్దిగా ముందుకు నడిచి ఒక కొలను వద్దకు చేరుకున్నాడు. అక్కడ అది అద్భుతమైనటువంటి ఒక సరస్సు. అందులో స్ఫటికమణులు లాంటి స్వచ్ఛమైన నీరుంది. స్వచ్ఛమైన, అందులో స్ఫటికమణిమయమైనటువంటి పద్మాలు కూడా ఉన్నాయి.
అందమైన ప్రదేశానికి దుర్యోధనుడు వెళ్ళి ఇలా భావించాడు, ఇక్కడ కూడా నీళ్లు లేవు, దాని మాదిరి అయింది ఇది కూడా అనుకొని ఇక్కడ మాత్రం ఉండవు, ఎందుకంటే స్ఫటికం కదా ఇది అని చెప్పేసి ఇక్కడ నీళ్లు లేవు కనుక హాయిగా నడచచ్చు అనుకొని అట్లా నడుచుకొని హాయిగా నడుచుకొని వెళితే దుబుక్కని పడతారే అట్లా అనుకొని ముందుకు నడిచాడు. కానీ అక్కడ నీళ్లు ఉన్నాయి. దుర్యోధనుడు మళ్ళీ భ్రాంతి చెందాడు. అక్కడ విలాసంగా నడిచి జారాడు, దబ్బున నీళ్ళలో పడిపోయాడు, బట్టలన్నీ తడిచిపోయాయి, కిరీటమంతా పోయింది, అన్నీ పోయాయి. అప్పుడు అక్కడ భీముడు అతడి సేవకులంతా ఉన్నారు. జలే నిపతితం దృష్ట్వా భీమసేనో మహాబలగ జకాస జకసుశ్చైవ కింకరాశ్చ సుయోధనం. అప్పుడు నీళ్లలో పడిపోయినటువంటి సుయోధనుడిని చూసి బలవంతుడైన భీమసేనుడు నవ్వాడు, పక్క నవ్వాడు. అంటే అది పడినటువంటి విచిత్రం. అతడి పరిచారకులు చుట్టూ ఉండేవాళ్ళంతా పక్క నవ్వారు. వెంటనే రాజుగారి ఆజ్ఞ ప్రకారం సేవకులు వచ్చి దుర్యోధనుడికి పొడి బట్టలంతా ఇచ్చారు. ఆ బట్టలన్నీ తీసేసి పాపం కట్టుకోవటానికి ఇచ్చారు. అన్నీ కిరీటం అంతా పగిలిపోయింది. దాంట్లో 2-3 రాళ్ళంతా పడిపోయాయి కిందికి. అదంతా అలంకారం చేసుకున్నాడు, అన్నీ పోయాయి. ఇక్కడంతా నకీసు వేసుకున్నాడు, అవన్నీ పోయాయి. అన్నీ కింద పడిపోయినా ఏరుకోవటానికి సిగ్గు. వాళ్ళ ఎదురుగా ఏరుకుంటాడా? అక్కడ మాణిక్యాలు పడిపోయాయి కింద, చూశాడు. కానీ ఇక్కడ పక్క నవ్వుతున్నారు అందరూ. వేరే దాన్ని వేరుకోవటం ఎక్కడైనా కద్దా, పోతే అనుకున్నాడు. కానీ మనసు అంత కష్టంగా ఉంది. మంచి రాళ్ళు, అయ్యో తాను ఇష్టపడింది అనుకున్నాడు. ఈ పరిస్థితిలో ఉన్న దుర్యోధనుడిని చూసి మరోసారి భీముడు కూడా నవ్వాడు. అట్లా ఎతుకుతూ కింద పడుతూ పైకి లేయటానికి కాలేదు, మళ్ళీ పడుతున్నాడు. భీముడితో కలిసి అర్జునుడు నవ్వాడు. అక్కడ ఉండేటువంటి అర్జునుడు కూడా నవ్వాడు. వారితో కలిసి నకుల సహదేవులు నవ్వారు. దుర్యోధనుడు అసలే అసూయాపరుడు. అందులోనూ ఇప్పుడు తనకు అవమానం కూడా జరిగేసరికి తట్టుకోలేడు. పాండవులు తను చూసి నవ్వటాన్ని గమనించి బాగా కృంగిపోయాడు, సిగ్గుపడిపోయాడు. ఏమీ చేయలేక లోపల బగ్గున మండిపోయాడు. తల వంచుకొని తన ముఖంలోని భావాలను పాండవులకు కనిపించుకోకుండా జాగ్రత్త పడ్డాడు. వారి వైపు తల ఎత్తి చూడకుండా ముందుకు వెళ్ళాడు. అలా ప్రాంతాలలో దుర్యోధనుడికి నీళ్లు ఉన్నట్టు అనిపించింది ఒక చోట. వెంటనే పంచె పైకెత్తి పట్టుకొని నీళ్లలో ఈతాడుకున్నట్టు వాడిలాగా నడిచాడు. అక్కడ ఏం చేశాడు, ఇంకొక చోట జరిగింది అదే విధంగా. అన్ని దుస్తులంతా పెట్టి ఇక్కడ నేను పడనులే అని ఇష్టపడ్డాడు. అంటే ఈదుకొని వెళదామని చెప్పేసి ఈతకు కింద పడతారే అట్లా పడ్డాడు. పడుతూనే చూడండి అక్కడ నీళ్లు లేవు, మూతి పండ్లంతా రాలిపోయాయి. దుర్యోధనుడు పంచె తడవలేదు. అలా నడుస్తున్న దుర్యోధనుడిని చూసి అక్కడ ఉన్నవారు మళ్ళీ పక్క నవ్వారు. దుర్యోధనుడు తల వంచుకున్నాడు. ఎవరెవరో ఉన్నారు అక్కడ, ఎవరని చెప్పం, అట్లంతా ఉంది. అవమానం మీద అవమానం జరుగుతున్నందుకు లోపల మండిపోతూ ముందుకు నడిచాడు. కొద్ది దూరంలో స్ఫటికమైన ద్వారం ఉంది ఒకటి, అది మూసి ఉంది. కానీ దుర్యోధనుడు భ్రాంతి చెందాడు. అక్కడ ద్వారం లేదు, అది మూసి లేదు అనుకున్నాడు. అట్లా ఉంది ఆ ద్వారం, అట్లా విలాసంగా మాయగా ఉంది. విలాసంగా ముందుకు నడిచాడు, అక్కడ ద్వారం లేదని. ఠపీమని స్ఫటికమైనటువంటి తలుపు అతడి తలకు గట్టిగా తగిలింది. దుర్యోధనుడికి దిమ్మ తిరిగిపోయింది. కాసేపు కూర్చోవాలనిపించింది. గీరున తల తిరిగినట్లుగా అయింది. ఏదో పెద్ద గద వచ్చి పడినట్టుగా ఉంది. కాసేపు అలాగే నిలబడ్డాడు. ఏమీ తోచటం లేదు. కంట్లో అంతా వెలుతురొచ్చింది. పళపళ నీళ్ళు వెలుతురొచ్చాయి. అక్కడ మాణిక్యాలు చూశాడే, ఆ మాణిక్యాలన్నీ వచ్చేసాయి. మేఘంలో ఆ పైన ఆకాశంలో ఉరుములు మెరుములులాగా వస్తూ ఉంటాయి చూడండి, అవి
ఆ లైట్నింగ్స్ అవన్నీ వచ్చాయి, లైట్నింగ్స్ అన్నీ వచ్చాయి కంటితో. కాసేపు అట్లే కళ్ళు మూసుకున్నాడు, తెరిచాడు, ఇంకా వస్తూనే ఉన్నాయి. అంటే అంత బలంగా ఏటుపడింది. అస్సలు అక్కడ ఏదీ లేదు. అక్కడంతా అట్లా తెరిచిపోయిందని అట్లా వెళ్ళిపోవటమా, అంత భ్రమగా కట్టారు దాన్ని. కాసేపు అలాగే అక్కడే నిలబడిపోయాడు. మామగారు వెనక తట్టు అడుగుతాడు, అల్లుడు ఏం లేదురా, నెమ్మదిగా దెబ్బ నుంచి తేరుకున్నాడు. తర్వాత తల విదిలించుకొని ఒక్కపారు ఎవరు లేరా అని చూశాడు. ఉన్నారు వెనక తట్టంతా. సరే అనుకున్నాడు, ఇట్లా అని విధించుకొని ముందుకు వెళ్ళాడు. మళ్ళీ కొద్ది దూరంలో దుర్యోధనుడికి ఇంకొక స్ఫటికమయమైనటువంటి ద్వారం కనిపించింది. అప్పుడు జాగ్రత్త పడ్డాడు. నాకేం తెలీదా, ఏమనుకున్నావు? అప్పుడు ఇతడు ఖచ్చితంగా మూసే ఉంటుంది ఇది, ఎందుకంటే అట్లే కనపడుతుంది ఇది అని గట్టిగా నిశ్చయించుకొని గబగబా ముందుకు నడిచి 2 చేతులను తోశాడు. అంటే మూసుకుంది అని చెప్పేసి. అయితే అక్కడ ద్వారం ఉంది కానీ దాని తలుపులు మూసలేవు, అవి తెరిచే ఉన్నాయి. దుర్యోధనుడు అక్కడ కూడా భ్రాంతి చెందాడు. చేతులతో తోసుకుంటూ వేగంగా వచ్చి దుర్యోధనుడు ముందుకు తూలి డబ్బున పడిపోయాడు. పాప చేతులు పట్టుకున్నాడు, అటు ఇటు చూసుకున్నాడు, ఎవరూ లేరులే అనుకున్నాడు. కొంచెం వెనక్కి వెళ్ళారు అందరూ కూడా అనుకొని పైకి లేచి ఒక వెడల్పుగా ఉన్నటువంటి ద్వారం వద్దకు వచ్చాడు. అక్కడేం విచిత్రం, నేను అప్పుడే అనుకున్నా ఇది చూడొద్దులే అని చెప్పేసి అని వెనక తట్టి నుంచి అంటున్నాడు. శకుని మామయ్య, ఏమిటి అన్నావు? ఏం లేదులే, చూస్తాము ఇంకా ఇక్కడ ఏమేమి జరుగుతుందో. ఏం జరిగేది, నేను పడే చూస్తున్నావా అని? లేదు మీరు ముందు వెళితే మహాప్రభు కదా, మీరు ముందు వెళితే నేను జాగ్రత్తగా ఉండొచ్చు, లేకపోతే నేను పడతాను కదా, అందుకని మంచి పని చేస్తావులే, రా కుంటుకొని. ఇక్కడేం విచిత్రం జరుగుతుందో, ఇక్కడేం ఉంటుందో అనుకున్నాడు. కానీ అన్నీ చూడాలని ఆశ, అన్ని చోట్ల పడుతున్నాడు అనుకొని లోపలికి వెళ్లకుండా అక్కడ నుండే వెనక్కు తిరిగి వెళ్ళిపోయాడు. చాలే ఇంక మన ముందుకు వెళితే ఇంకేమవుతుందో, ఏదో ఇంకా విచిత్రాలు ఉన్నాయి. ఒక అంకణం అయితే ఇంకొక అంకణం సిద్ధమైపోతున్నది. ఏదో అక్షయమో మాయనో తెలీదు. మామ మనం ఇంకా తిరుగుదామా, చాలా దూరం వచ్చాం మనం. అదే నేను అనుకున్నాను అల్లుడు, నేను నడచలేకపోతున్నాను. ఇలా అనేక విధాలుగా దుర్యోధనుడు ఉన్నదాన్ని లేదు అనుకొని భ్రమపడ్డాడు, లేనిదాన్ని ఉంది అనుకొని భ్రాంతి చెందాడు. బాగా అవమానాల పాలయ్యాడు, దెబ్బలు తిన్నాడు. మయసభలో ఇలాంటి ఘోరమైన అవమానానికి గురై పాండవుల వద్ద అనుమతి తీసుకొని, ఎందుకంటే అక్కడ ఉండిన వాళ్ళందరూ అవమానించారు. కొంతమంది రాణులు కూడా ఉన్నారు పైతట్టు, ఆడవాళ్ళు నవ్వారు, అందరూ నవ్వారు. ఎవరు నవ్వారో ఏమిటో తెలియదు, మొత్తానికి ఆడవాళ్ళు వీళ్ళందరూ నవ్వేశారు. అది కొంచెం అవమానం అయిపోయింది. డీటెయిల్గా చూడలేదు కానీ అంత మనసుకు కష్టమైపోయింది, అవమానం బాగా అయిపోయింది. అది ఎందుకు ఉండి వాళ్ళ జతలో వెళ్ళిపోకూడదా, అందరి జతలో ఉండి దీన్ని సభ చూడాలని ఎందుకు? పాండవుల వద్ద అనుమతి తీసుకొని హస్తినాపురానికి బయలుదేరాడు. ఇక నేను వస్తానేను, మీరు అనుమతిని ఇస్తే నేను వెళ్తానేను, కానీ అడగాలి కదా, అడుగుతున్నాను అన్నాడు. నాయన వెళ్ళిరా నాయన అని. మామగారు కూడా, మామ నువ్వు వెళ్ళిరా నాయన. వారికి లభించినటువంటి అపారమైన సంపదను చూసి దుర్యోధనుడికి కన్ను కుట్టింది. సంపదను కూడా చూశాడు, ఇంకా కడుపు మండిపోయింది. ఇప్పుడు చాలా ఘోరం మండిపోయింది కడుపు. సంపదను చూసి అంత ఇచ్చారు, వారి వైభవాన్ని చూసి ఈర్ష్య పుట్టింది. ఆ సంపద తీసేటప్పుడు ఆ కోశాగారం నుంచి తీసింది చూశాడు. కోశాగారం దగ్గరికి తీసుకువెళ్ళి ఇచ్చారు. ఇట్లా ఎందుకు తీసుకువెళ్ళారు అక్కడికి? పని లేక, మనవాడు కదా, తమ్ముడు కదా అని తీసుకువెళ్ళారు. ఆ కోశాగారం చాలా పెద్ద కోశాగారం, అది చూసి ఎంత కావాలో అంత ఇచ్చారు. వాడికి ఇచ్చింది తృప్తి కాదు, అది చూసింది కడుపులో మంట. వాడికి చాలానే ఇచ్చారు కానీ దాని మీద సంతోషపడలే, అది చూసి కష్టపడ్డాడు. వారి భోగాలను చూశాడు, అసూయ పుట్టింది. అతడి మనస్సు అశాంతితో నిండిపోయింది. ఎంతో బాధపడుతూ లోపలే ఏడ్చుకుంటూ హస్తినాపురానికి బయలుదేరాడు. ఏడ్చుకుంటే వెళ్ళారు. దారిలో పాండవుల సంపదనే గుర్తు చేసుకుంటూ కుతకుతలాడిపోయాడు. దుర్యోధనస్య నృపతేహే పాపామతి రజాయత. అలా దారిలో వెళుతున్న దుర్యోధనుడికి పాడుబుద్ధి పుట్టింది. మధ్యలో పాపకారం చెయ్యాలి అనుకున్నాడు. ఇది మామూలుగా గెలచడానికి అయ్యలేదు, వీళ్ళని పడేయాల.
ఒక మంచి పాపకార్యం చేయాలి. పాండవుల పట్ల, వారి మేలు కోరే వారి పట్ల అతడికి అసూయ కలిగింది. పాండవులు ఎంతమంది, వాళ్ళు మేలు కోరేవారు ఎంతమంది, వాళ్ళ మీద ఇదంతా వీడు పసిగట్టాడు. పాండవుల మహిమను చూసి దుర్యోధనుడు పాలిపోయాడు. పాపం వెలవెలపోయాడు. అతడికి కాంతి తగ్గింది. ధర్మరాజు యొక్క సభాభవనం గురించే తెగ ఆలోచించాడు. కడుపు మంటితే కొంతమంది కాంతి తగ్గిపోతుంది, తర్వాత పనులు చేయలేరు కూడా. అందుకని ఇంకొకరి మీద కడుపు మండితే మనం పనులు చేయలేము. అందుకని ఎవ్వరి మీద కడుపు మండకూడదు, సంతోషపడాలా. పరమాత్ముడు ఇచ్చారు, మన సంతోషం మనకు ఉపరిస్తారులే అనుకోవాలి అంతే. కడుపులో మాత్రం మండకూడదు. కడుపు మండిందంటే ఇక చెడిపోయినట్లు లెక్క. ధర్మరాజు సంపద గురించే ఆలోచించాడు. అతడి యొక్క మనస్సు చెదిరిపోయింది. పక్కనే శకుని ఉన్నాడు. నాయనా దుర్యోధన అని దుర్యోధనుడిని కదుపుతూ అన్నాడు. అంటే అప్పటి నుంచి మాట్లాడటం లేదు దుర్యోధనుడు. శకుని ఎన్నిగా పిలిచినా కూడా మాట్లాడటం లేదు. అల్లుడు అల్లుడు. కానీ దుర్యోధనుడు ఈ లోకంలో లేడు. అతడి మనస్సంతా ధర్మరాజు యొక్క ఐశ్వర్యం మీదే ఉంది, వైభవం మీదే ఉంది. శకుని అతడి పరిస్థితిని గమనిస్తూ, ఓ అల్లుడా అల్లుడా, ఏమైంది నీకు? అప్పటి నుంచి నేను చూస్తున్నాను. అక్కడేమైనా పడ్డావా? పడ్డాడు, చూశారు. అయినా కూడా వీడికి సరిగ్గా కనపడలేదు. ఏమిటో పడ్డావా? ఎందుకు యోచన చేస్తున్నావు? ఏదైనా బాధ ఉందా? అమృతాన్ని రాస్తున్నా? అయ్యో ఏం ఊరికే ఉండు. ఎందుకు ఇలా ఉన్నావు? తలకాయ నొప్పిస్తుందా మీకు? పసర రాస్తున్నా, బండి నిలుపుతావా? పసర తెమ్మంట. నువ్వేం నోరు మూసుకోండు, నాకేమొద్దు అని పదే పదే పలకరిస్తున్న. నీళ్లు కావాలన్నా తాగుతావా? పోనీ రథంలో పడుకుంటావా? హింస పెడుతున్నావు, నువ్వు ఊరికే ఉండు అన్నాడు. కానీ ఆ మాటలను దుర్యోధనుడు వినిపించుకోనే లేదు. గట్టిగా అలుగుతున్నాడు. వాడి మాట మాత్రం పట్టించుకోలేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి దుర్యోధనుడిని ఇంకా శకుని బాగా గమనించి, నాయనా ఎందుకు బాధపడతావు? నీకేమైంది? నీ మనస్సులోని బాధను చెప్పు అని అడిగాడు. కొంచెం చెప్పుకుంటే బాధ తగ్గుతుంది తెలుసా, ఇంకెవరితో అయినా పంచుకోవాలి బాధను. అప్పుడు దుర్యోధనుడు, మామ అర్జునుడి ప్రతాపం వల్ల ఈ భూమి అంతా ధర్మరాజుకు వశమైపోయింది. ఏం మామ ఇట్లయిపోయింది? ధర్మరాజు రాజసూయ యాగాన్ని ఇంద్రుడు చేసినట్టుగా చేశాడు. ఏం మామ ఇట్లయిపోయింది? ఆ యజ్ఞ వైభవాన్ని చూసి నేను దహించుకుపోతుంది మనస్సంతా. నేనేమైపోతానో తెలియదు మామ. నేను సహించలేకపోతున్నాను. గ్రీష్మ ఋతువుల్లో సరస్సులో ఉన్న కొద్ది నీరు ఆవిరైపోతుంది కదా, అట్లా పాండవుల సంపదను చూసి అలాగే నేను పూర్తిగా ఎండిపోతున్నానా? నా దగ్గర ఏం సంపద ఉన్నా ప్రయోజనం లేకుండా పోతుంది మామ. నేను సహించలేకపోతున్నాను. నేను కూర్చోలేకపోతున్నాను. నేను బండిలో పడుకోలేకపోతున్నాను. నేను ఏం చేయలేకపోతున్నాను. కృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరణించాడు. అప్పుడు ఎవరూ కూడా పాండవులకు గట్టిగా సమాధానం చెప్పలేదు. ఎవరు కూడా ప్రతీకారం తీర్చుకోలేకపోయారు. అంతేకాదు పాండవుల పరాక్రమం అనేటువంటి అగ్నికి రాజులు భయపడి పారిపోయారు. వారి అపరాధాన్ని రాజులు క్షమించారు. లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరూ కూడా సహించరు కదా. ఎంత అన్యాయం చేశారు. వాసుదేవుడు శిశుపాలుడి వధించడం అనేటువంటి చేయరాని పని చేశాడు. ఎంత మంచివాడు శిశుపాలుడు, వాణ్ణి వధించారు. ఆ పనికి పాండవుల ప్రతాపం తోడైనది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.